కోదాడ పట్టణంలో ఈ నెల 25-26న జరిగే ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు యువతి యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరుముల తిరుపతి పిలుపునిచ్చారు. సోమవారం రోజున రామగుండం మజీద్ కార్నర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద పీవైఎల్ రాష్ట్ర రాజకీయ తరగతుల కరపత్రం ఆవిష్కరించిన అనంతరం పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువకులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మా ఊపిరి ఆందోళన మా జీవితం తిరుగుబాటే మా వేదాంతం సమసమాజ స్థాపన కోసం దోపిడీ లేని సమాజం కోసం తిరుగులేని తిరుగుబాటు జెండా నిర్వహిస్తున్నటువంటి విప్లవ యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 25-26న కోదాడలో జరగబోతున్నాయి. కాబట్టి ఈ సదస్సుకు యువతి యువకులు హాజరై తమ రాజకీయ చైతన్యాన్ని ఈ సమాజం పట్ల తమ చైతన్యాన్ని ప్రదర్శించే పెద్ద ఎత్తున తెలుసుకొని ఈ దోపిడీ లేని సమాజం కోసం సమసమాజ స్థాపన కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ తిరుగులేని పోరాటాలను చేయవలసిందిగా ఈ సందర్భంగా సిపిఎం డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఈ రాజకీయ శిక్షణ తరగతులు విజయవంతం కావాలని ఆశిస్తూ